ఇప్పుడు మీరు అధికారంలోకి రాకముందు మీరేం చెప్పారంటే ఓపెన్ కాస్ట్ మైన్స్ అన్ని తీసేస్తామని చెప్పారు. తీసేస్తాము అనేటువంటిది ఇచ్చిన హామీలో ఒకటి ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా మీరు చెప్తున్నది ఏంటంటే ఓపెన్ కాస్ట్ మైన్స్లో లాభాలు వస్తాయి కాబట్టి దాన్ని అండర్ గ్రౌండ్ మైన్స్ ఏమో నష్టాలు వస్తాయి, దానికోసం ఓపెన్ కాస్ట్ మైన్స్ ఎక్కువ చేయాలి అనేటువంటిది ఒకటి చెప్తున్నారు. చెప్పట్లేదు, మేము ఆ విధంగా చెప్పట్లేదు. ఈరోజు కూడా సీఎం గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక ఓపెన్ కాస్ట్ మైన్ నడుపుతూ అందులో వచ్చేటువంటి ప్రాఫిట్స్ని ఇది చేసుకుని ఒకవేళ 4 అండర్ గ్రౌండ్ మైన్స్ నడిపితే దాన్ని బ్యాలెన్స్ చేసుకునేటువంటి ప్రక్రియ ఉన్నా కూడా లాస్ని మేనేజ్ చేసుకునేటువంటి ఇదిలో ఉన్నా కూడా 4 అండర్ గ్రౌండ్ మైనింగ్ ఓపెన్ చేయడం వల్ల వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ఆ విధంగా బ్యాలెన్స్ చేద్దాము అని చెప్పడం జరిగింది. అంతేగాని మూసేయడం అనేది జరగదంటారా? మూసేయటం అనేటువంటిది లేదు. ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ వాటికి 8 years ఎక్స్టెన్షన్ ఇచ్చాము. రాబోయే 8 సంవత్సరాలకి ఎక్స్టెన్షన్ ఇచ్చాము. కొత్తగా వచ్చే 2-3 నెలల లోపలనే ఇంకొక 6 మైన్స్ అండర్ గ్రౌండ్ మైన్స్ని కొత్తగా ఓపెన్ చేయబోతున్నాం. ఉన్న వాటిని మూయట్లేదు. ప్రామిస్ నుంచి వెనక్కి వెళ్ళినట్టేనా? ఓపెన్ కాస్ట్ మైన్స్ మూసేస్తామనే ప్రామిస్ నుంచి అండర్ గ్రౌండ్ మైనింగ్ని మూసేస్తామని మేము ఎప్పుడు చెప్పలేదు. ఓపెన్ కాస్ట్ మైనింగ్ వల్ల ఎన్విరాన్మెంటల్ హజార్డ్స్ అవుతున్నాయి అనేది చెప్పాం. అదే ఓపెన్ కాస్ట్ మైన్ని పూర్తిగా మూసేయటం అంటూ ఉండదు. ఓపెన్ కాస్ట్ మైన్స్ కూడా నడుస్తూ ఉంటాయి. కానీ అది ఎంతవరకు నడుస్తూ ఉంటుందంటే సింగరేణి సంస్థ నిలబడేంతవరకు మాత్రమే నడుస్తుంటుంది. సింగరేణి సంస్థని ఆ సంస్థ పూర్తిగా ఈరోజు కేవలం అండర్ గ్రౌండ్ మైనింగ్ చేయటం వల్ల ఆ సంస్థ నిలబడే పరిస్థితి లేదు. కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండడానికి సరిపోయేంతవరకు మాత్రం సంస్థని మనం ఎన్నికల సమయంలో దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కాబట్టి మనము ఎకనామికల్ వయబిలిటీని కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అందుకనే మేమేం చెప్తున్నాం, కేవలం ఓన్లీ వయబిలిటీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ వయబిలిటీని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఓపెన్ కాస్ట్లో చేస్తాము. ఎక్కువ మేజర్ ఇది అండర్ గ్రౌండ్ మైనింగ్ చేసుకుంటూ కొంత ఓపెన్ కాస్ట్ కూడా చేసుకోకపోయినట్టయితే మనం నేషనల్ మార్కెట్లో ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈరోజు బొగ్గు అనేటువంటిది ఒక ఇంటర్నేషనల్ మార్కెట్లో కమోడిటీ అయిపోయింది. ఆ కమోడిటీలో మనం మార్కెట్లో తట్టుకోవాలి అని అంటే మనం తీసినటువంటి బొగ్గుకి మనం మార్కెట్లో పోటీ పడాల్సినటువంటి ఇది ఉంది. ఈరోజు ఆస్ట్రేలియా నుంచి మనకి ఇంపోర్ట్ అవుతున్నది, థాయిలాండ్, ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ అవుతున్నది. ఇంపోర్ట్ అయినటువంటి బొగ్గుతో మనం పోటీ పడాలంటే మన సంస్థ కూడా సింగరేణి సంస్థ కూడా పోటీ పడాలంటే ఆ పోటీకి తట్టుకోగలిగేటువంటి ఇదిలో ఉండాలి. వాళ్ళు 3,000 రూపాయలకి ఇచ్చినట్టయితే మనం 5,000 రూపాయలకి ఇస్తామంటే మన దగ్గర కొనరు. కాబట్టి మనం కూడా పోటీని తట్టుకోవాలంటే దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఓపెన్ కాస్ట్ కొంత ప్లస్ అండర్ గ్రౌండ్ కూడా చేస్తాం. మీరు ఇంతకుముందు అడిగినటువంటి ఇదిలో గతంలో 1,20,000 ఉన్నటువంటి దాన్ని 52,000కి పడిపోయినటువంటిది అని చెప్పారు. మేము వచ్చిన తర్వాత ఈ 3.5 సంవత్సరాల్లో దాదాపు 8,000 కొత్త రిక్రూట్మెంట్స్ని మేము చేపట్టాం. అదే మీకు గత 5-6 సంవత్సరాలుగా చూసుకున్నట్టయితే, మేము రాకముందు 6 సంవత్సరాల్లో చూసుకున్నట్టయితే కేవలం ఉద్యోగులు తగ్గించడమే తప్పితే కొత్త ఉద్యోగి అనేటువంటి ఒక్కళ్ళు కూడా రిక్రూట్ చేయలేదు. సో మేము ఇప్పుడు ఆ రిక్రూట్మెంట్ని పెంచుతూ పోతున్నాం. మళ్ళీ పాత లక్ష్యం వైపుగా 1,20,000కు మళ్ళీ రీచ్ అవ్వాలనేటువంటి గోల్తో ముందుకు పోతున్నాం. డెఫినెట్గా సింగరేణిని ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థగా చేస్తాం. ఇక్కడి వరకే పరిమితం కాకుండా అవసరమైతే మనకు ఒరిస్సాలో కూడా మైన్స్ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వానికి సింగరేణి సంస్థకి ఒరిస్సాలో కూడా మైన్స్ ఉన్నాయి, అవి కూడా ఓపెన్ చేయటం. అదేవిధంగా ఈరోజు మన ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బయ్యారంకు సంబంధించిన బయ్యారం తర్వాత ఎందుకంటే కేంద్రం దానికి అనుమతి ఇవ్వలేదు అనేటువంటిది లేటెస్ట్ అనుమతి ఇవ్వటము అనేటువంటిది కాదు. బట్ కేంద్ర వైబిలిటీ లేదనేటువంటిది వాళ్ళు చెప్పారు. ఫ్యాక్టరీ పెట్టమని అన్నప్పుడు మనం అది అంటున్నది. కానీ మనం మైనింగ్ చేసుకుని మనం అమ్ముకుంటామంటే ప్రాబ్లం లేదు. అంటే యాజ్ ఆఫ్ నౌ బయ్యారం అనేటువంటిది ఇట్ మే నాట్ రియలైజ్ ఇన్ ద న్యూర్ ఫ్యూచర్ అనేటువంటిది అట్లా కాదు. దాంట్లో 2 అంశాలు ఉన్నాయి. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలి అని అంటే అది ఎన్ఎండిసి పెట్టాలి అంటే మాకు వైబుల్ కాదని అంటున్నటువంటి పరిస్థితి. కానీ మనం ఆ మైన్ని తీసుకుని ఎక్స్ప్లోర్ చేసుకుని మనం ఇతర స్టీల్ కంపెనీస్కి అమ్ముకుంటామంటే కేంద్ర ప్రభుత్వం నెగోషియేషన్ దీంట్లో ఉందని కేటీ రామారావు గారు చెప్తున్నారు. సో దాన్ని ఏ విధంగా చేసుకుని మనం దాన్ని ఎక్స్ప్లోరేషన్ చేసుకోవాలి. అది తర్వాత. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ న్యూస్.